లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు. ఏంటమ్మా? తమరేమి అనుకోకపోతే నాదో చిన్న మనవి. ఏమిటి? ఏం లేదు, ఇది వెంకటేశ్వర స్వామి ఉండీలో వేయాలని కూడబెట్టిన డబ్బు. ఇది ఎట్టి మీరు కూరగాయలు కొట్టెట్టుకోండి. ఏమ్మా, ఈ పేదరాళ్ళ డబ్బు తీసుకుంటాను జంకుతున్నారా? లేదు రంగమ్మ, పేదవాళ్ల కన్నీళ్లు పేదవాళ్లే తుడవాలి. మా మీద అభిమానంతో మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. నీ రుణం ఎలా తీర్చుకోగలమో ఏమో. అదేంటమ్మా, బాధల్ని పంచుకుంటాం, రుణాన్ని పెంచుకుంటాం కాదు. అయినా ఇది నాది కాదు, దేవుడు సొమ్మయ్యే. అవునమ్మా, దేవుడి సొమ్మైనా మనుషులకు ఉపయోగపడాలి, అప్పుడే దానికి విలువ. మాకు డబ్బు వచ్చిన తర్వాత ఇంతకింత వేసి ఉండిలో వేస్తాం. తీసుకోలేము. అమ్మగారు వెళ్ళి అక్కడ కూకోండి. ఆ తర్వాత తీయండి. చూసావా రంగమ్మ, మా బ్రతుకులు ఇప్పుడు ఈ త్రాసు మీద ఆధారపడి ఉన్నాయి. చెడు తెలుస్తాడు ఆ భగవంతుడు. మీకు తప్పకుండా మేలే జరుగుతుంది అమ్మగారు. మంచి వాళ్ళకి మాలస్యం లాంటిది తరాసు పసు పట్టండి. రంగమ్మ, ముందు నీ చల్లని చెత్తు పోనిచ్చి ఏం కూరలేమంటావు? అమ్మగారు, ఎప్పుడు నేను కూరలు చూసి మీకు ఇచ్చేదాన్ని, ఇవాళ మీరు నాకు చూసివ్వలసి వచ్చింది. ఏమిటి నీ చాదస్తం? ఏ జన్మలో రుణపడ్డావు? ఇప్పుడు ఇలా ఇచ్చి పుచ్చుకుంటూ చెప్పు. సరే, అన్ని 2 కిలోల చొప్పున ఇవ్వండి, అమ్ముకుంటాను. రంగబాబు, ఎవరే కొత్త మనిషే? ఆరిది మంచి కుటుంబం, ఇవాళ కొట్టెట్టుకున్నారు, తర్వాత రా బాబు. మధ్యలో నీ బోర్డు చెప్పంటే గులమావు ₹10. ఎందుకు? ఎందుకంటే అది మన మామూలే. కొత్త కొట్ట అయితే ₹10, పాత కొట్ట అయితే పావలా చూడాల్సిందే. అద్దిచ్చి కొట్టు పెట్టుకున్న తర్వాత మధ్యలో నీకెందుకు ఇవ్వాలి? ఏమిటా పొగరు? మన ఎదిరించి బతికే వాళ్ళు ఈ మార్కెట్ మొత్తంలో లేరు. మర్యాద కష్టపడే వాళ్ళ పొట్టలు కొట్టు బ్రతికే వాళ్ళకి మర్యాద కూడా ఫాదర్కి. ఏమన్నా? ఇప్పటికైనా అర్థమైందా ఈ సోముల సత్తా? ₹10. ఎందుకు వచ్చింది ఇచ్చేయండి అమ్మగారు. నేను చచ్చినా ఇవ్వను. ఇప్పటికైనా రాణిస్తావా, కొట్టే ఎత్తేయమంటావా? అంత పని చేయకండి బాబు, ఏదో తెలియక తొందరపడ్డాను. మిగతా కొట్లో వసూలు చేసుకురండి, ఇస్తాను. అలా రా దారి. అనవసరంగా మీ మనసు నొప్పించాను, ఏమి అనుకోకండి, తీసుకోండి. ఏమిటో ఇదంతా? ఏదో పాల డబ్బులు కక్కుతుపడ్డానండి, తప్పంతా నాదేనండి. ఏమైంది? ఈ మార్కెట్ పీడ విరగడయింది. మీ ఆవిడ చేసిన మేలు అన్నిటికీ మర్చిపోలేవు. లక్ష్మికేం కాదుగా? వాడి మొహం, వాడి నన్నేం చేస్తాడండి? అబ్బో అబ్బో, కొట్టు మీదకి ఎక్కువ నిమ్మకాయ రసం తలిసిపోయి ఉంటావు. చిన్న జోక్ కదా అమ్మా. ఇప్పుడు నేనేం చెప్పినాను సరే అన్నారు. ఏమిట్రా అది? నేను చాలా చదువు మానేస్తాను. మానేసి గార్డెన్ చేస్తారా? చెప్పున్నాను మరి. అది కాదు లక్ష్మి, ఇదంతా మీ పని అన్నమాట. చూడు, వేలకు వేలు ఖర్చు పెట్టి వీళ్ళని చదివించామనుకో, చివరికి వీళ్ళు చేసేది ఏమిటి? అదృష్టం కలిసి వస్తే చిన్న గుమస్తా ఉద్యోగం, లేకపోతే పెద్ద నిరుద్యోగం. ఇప్పుడు దేశానికి కావాల్సింది పెద్ద పెద్ద చదువులు కాదు, కష్టపడి పనిచేసే కార్మికుడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మన దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడే మూర్తి, అతను మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు, బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడు. రాజును చంద్రాన్ని అతని దగ్గర చేరుతున్నాం. 4 ఏళ్ళు అయ్యాక ఎంఏలు బియ్యాల కంటే ఎక్కువ సంపాదిస్తారు. మనం అనుకున్నట్టు లారీ వ్యాపారం కూడా పెట్టవచ్చు. అయితే పెద్ద ఆలోచనలోనే ఉన్నారు.
వెరీ గుడ్. రాజు చంద్రం మొత్తానికి పని బాగా నేర్చుకున్నారు. అంతా మీ దయ సార్. ఇవాళ నుంచి మన షెడ్ లో పనులన్నీ మీరే చూసుకోవాలి. ముందు ఆ 3411 లారీని తీసుకెళ్ళి రండి. అలాగే సరే. అమ్మాయిల కాలేజీ ఎన్ని గంటలకు వెళ్తారయ్యా? వదిలేసే ఉంటారండి. ఎన్ని గంటలకు వెళ్తారంటే వదిలేస్తారంటావేటయ్యా? 4 అండి 4. మరి ప్రైజ్ ఉన్నారైంది వదలదేమోనండి. ఏమిటయ్యా నీ సమర్థనం? కాలేజీ టైం ఎందుకు మారుతుందయ్యా? ఇదిగో వీళ్ళు రోజు ఇట్లాగా ఆలస్యంగా వస్తున్నారయ్యా. కారణం ఏమైంటుందంట? కారణం ఏముంటుందండి? రానివ్వండి, వాళ్ళని అడిగాను. అడిగానయ్యా చవట. వాళ్ళు ఏదేదేదో కారణం చెప్తున్నారు. ఏదేదో చెప్తున్నారు. అవును. ఏదో ఏదో. అవునయ్యా. అర్థమైందండి. ఏమిటయ్యా ఇది? నేను నిలబడి ఉంటే నువ్వు కూర్చుంటా? ఐడియా అడిగేవారు నిలబడే ఉంటారు, చెప్పేవాళ్ళు కూర్చుని ఉంటారు. తప్పే ఉందండి. ఏమిటయ్యా నువ్వు ఇచ్చే బోర్డ్ ఐడియా? అమ్మాయిల సంగతి ప్రేమ కేసు అండి. అంటే లవ్ అఫైర్. రామలింగాన్ని కాబట్టి నోరు ముయ్యి అన్నారు. దేవుడు పక్షపాత బుద్ధితో అతన్ని ముందు పుట్టించాడు, నన్ను లేటుగా పుట్టించాడు. ఇప్పుడు ప్రేమ గురించి నేను ఏమి చెప్పాలన్నా ఏమి రాయాలన్నా అతను ముందే రాసి ఉంచేశాడు. నాకేం ఎదురలేదు. ఇప్పుడు నేనేం చెప్పాలన్నా మీరు నమ్మరు. ఆ భయాన్ని కషాయం అవడు నువ్వు. జయ, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ఈ లోపల ప్రేమ గీమన్నా అనుకో దోమలైపోతాం అంతే. రాజు, మనం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం. మనతో పాటు మన ప్రేమను కూడా పెంచుకున్నాం. ఈ రోజు దానికి విలువే లేదంటావా? ఇల్లు పడ్డ కుండకి పేదవాడి ప్రేమకి ప్రపంచంలో విలువెక్కడుంది జయ? మీరు లక్షాధికారి పిల్లలు, మేము గుడిసెలో బతుకుతున్నామని మా దగ్గర మీకు దొరికే సుఖాలు కాదు, అన్ని కష్టాలే. చాలా పెద్ద చెప్పొచ్చాం. మా అమ్మ పెద్ద లక్షాధికారి భార్య. ఏనాడైనా కంట తడి పెట్టకుండా సుఖపడి ఉందా? మరి మీ అమ్మగారు ఊరిపాకలో ఉన్న మిమ్మల్ని మీ నాన్నగారిని చూసుకుంటూ ఎంతో హాయిగా బ్రతుకుతున్నారు. అది కాదు జయ. ఈ అర్థం లేని అంతస్తు మాట మర్చిపోండి సార్. మన జీవితాలు మనవి. అలాగేనండి, మనకే. ఇదేనా మీ వర్క్ షాప్? లారీ ఏమో టచ్గా వచ్చాము. అప్పుడు వీళ్ళు కాబట్టి అనమాట. కాబట్టి మనం టైం ఎంత అడిగారు. నా దగ్గర వాచ్ అడిగాను. రూట్ అయితే అడిగారు. నీ వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? విజయ, నీ దంత స్నేహాలు నాకు బాగా తెలుసు. కానీ నాకు నా మాట వినరా? ఆయన మోహన్ బాబు ఎలా ఉన్నారు? ఏమిటి బాబు మళ్ళీ వచ్చారు? నాది గొత్తిలారియా. మరి లేకపోతే ఏమిటి చెప్పండి. ఏమండి అసలు ఎంత ఇస్తారు చెప్పండి. 10,000 చెప్పాను కదండి. 10,000? నువ్వు ఉండరా? 10,000 కొనుక్కుంటాడు. ఆయన తెలీదు. దీని దాకా దానికి తెలుసు. 6,000 ఇస్తారా? ఇట్టదు బాబు. మరి ఎంత ఇస్తారు? 9,000 ఇప్పించాడు బాబు. 9,000 9,000 ఇంకేం లేదండి. 8,000 ఏర్పాటు చేసుకోండి. 8,000? నువ్వు ఉండరా? నువ్వు తమ్ముడు మీ అన్నయ్య మర్చిపోతున్నావు. సరే అలాగే ఇప్పించండి బాబు. ఏదో మా అన్నయ్య చెప్పారు కదా అని మీ మొహం చూపిస్తున్నాను. దారి మొహం చూసుకో. ఐదుకి వెళ్ళొస్తాం. సాయంకాలం పేపర్ రెడీ చేయించండి. అట్లాగే బాబు. ఏమిటి మామయ్య, ఏమైంది? ఏమిటా మీ పొగరు? కారు కట్ట వస్తారా? మామయ్య, సుబ్బారావు లారీ 8,000 కొట్టేశాం. అదేంటి దాని తనగా ఏం చెప్పారు? ఆ తర్వాత విషయం మీకేమైంది? మా కారు పోతే పోయిందా? ఆ ప్రాణాలు ఎక్కడివి? అది సరే మామయ్య, కార్ డ్రైవింగ్ రానప్పుడు ఎందుకు మార్చారు? ఎవరికైనా కార్ డ్రైవింగ్ రాయింది? ఆయన పుట్టింది, పెరిగింది, లక్షలు గడించింది ఈ లారీ చక్రాగింది. రామలింగం నువ్వు అది సరే మామయ్య వాళ్ళు ఎలా వస్తారా? ₹1 ఇస్తే బస్సులో వచ్చేస్తారా? ఆ మామయ్య చేతులు పెట్టరా? టికెట్ అల్లు అబ్బాయి జేబులో పెట్టు. మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి. ఏం చేస్తావు? నడిచి వస్తావు. మనకి ఇంత డబ్బు పట్టుకొని ఇంకా ఏవో పాటలు అంటారేమిట్రా? అన్ని సరిగ్గా చూసి కొనుక్కు రాకూడదు. అవునరా? రే ఇది ఇచ్చేసి మంచి లారీ కొనుక్కోండి. ఏమిటమ్మా మంచి లారీ? మంచి లారీ కావాలంటే 40,000 అవుతుంది. 40,000? ఏదో బాటలు తీసుకుంటే ఇదే కొత్త లారీ. అరే ఇప్పుడు ఎంత అవుతుందంటావు? ఎంత లేదన్నా ₹1,000 అవుతున్నాను. సరే తప్పుతుందా? నాన్న జాకెట్ మీద కూర్చున్నావు, అది రేటిపోతుంది.
లక్ష్మి నా కళ్ళకు లారీ బాగానే కనిపిస్తుంది మీ కళ్ళకి అన్ని బాగానే కనిపిస్తాయి. లక్ష్మి అప్పుడే మర్చిపోయావా వీళ్ళు లారీ కొన్నప్పుడు నేను డబ్బు అడిగాను నువ్వు లేదన్నావు అప్పుడు నువ్వు మంగళసూత్రాలు పట్టుకెళ్ళి ఏం చేశాను అనుకుంటున్నావు అది అన్నీ ఇన్సూరెన్స్ కట్టి పూజ కూడా చేసుకొని వస్తున్నా ఇంకో కాగితాలు ఇన్సూరెన్స్ చేశాను అయితే మీరు పత్రాలు కొనుక్కొస్తాయా కొనుక్కున్నాను కొనుక్కున్నాను జాగ్రత్తగా చూసుకోమని నీతో చెప్పారా అసలు ఏం చేశారండి? సిగ్గు లేకుండా ఎదురు ప్రశ్న వేస్తున్నావా అమ్మాయి ఈ రోజు నుంచి మీకు కాలేజీ లేదు ఏమీ లేదు కుక్కిరి పనులు గదిలో పడి ఉన్నాడు శాంత నాకు తెలియకుండా వీళ్ళ గది తలుపులు తెచ్చావో నీ ప్రాణం తెస్తాను జాగ్రత్త రామలింగం గారు ఇదంతా మీరు చేసిన నిర్వాహమేనా? నేను చేసింది కదమ్మా చూసింది. మీకు కళ్ళు పెట్టడం ఆ దేవుడే తప్పనండి. కళ్ళు లేకుండానే పుట్టాలనుకున్నానమ్మా మరి నాకంటే ముందు ధృతరాష్ట్రుడే పుట్టాడు ఏం చేయను. ఊరంతా ఒక రేటు చెప్తుంటే నువ్వు ఒక్కటివే ఒక రేటు చెప్తున్నావుగా ఏమిటి? లారీ వ్యాపారం పోలీసులు 2 లారీలు పట్టించారా అవును సార్, వెనుక నుంచి వచ్చిన పోలీసు వాళ్ళని చూసాం కానీ ముందుగా అవకాశం వాళ్ళని చూడలేకపోయినాం. లారీలు వదిలేసి తప్పించుకున్నాం. ఎవరైపోయారు ఏ మొహం పెట్టి వదిలేశారా ఇప్పుడు ఆ గత ఏమిటి పర్వాలేదులేండి మామూలు ప్రకారం నెంబర్ ప్లేట్లు మార్చేస్తుంటారు మన మీదకి ఏమీ రాదు. అది కాదు ఏం పని మీద వచ్చారు మనం ఒక అర్జెంట్ గా ఏం చేయాలంటే మన సరుకు లారీ మీద మద్రాసులో తిరుపతి తిరుపతి చిత్తూరు మద్రాసు చూసి మన ఊరు వచ్చేయాలి. ఇక్కడ ఏటి ఇచ్చుకుంటారు కరెక్ట్ చెప్పండి. కిరాయితంగా దేవుడెరుగు మీరు చెప్పేది నాకు అసలు అర్థం కాదు నువ్వండే అర్థమైతే నేను చేస్తాను. మద్రాసు తిరుపతి చిత్తూరు మద్రాసు మద్రాసు మన వచ్చాయి అంతే. లక్ష్మి ఏమిటి గొడవ నాకేం అర్థం కావటం లేదు ఏంటండి మీరు మెడ్రాస్ లో సరుకులు తీసుకుని కొంత తిరుపతిలో కొంత చిత్తూరులో పడేసి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి సరుకులు తీసుకుని ఇక్కడికి రావాలి అంతే కదా? మరి ఏటిచ్చుకుంటాడు పోయితే అమ్మగారు చాలా కోసం వెళ్ళేదమ్మా. ఏటే అనవసరం కంగారు పెట్టేశారు పోలీసులు ఎక్కడ ఇచ్చారు కొంతూరు పనులు కదా 1200 వీలు 10,000 కావాలి లేకపోతే వెళ్ళిపోయి 1,50,000 1,50,000 ఒకటో సార్, 1,50,000 రెండో సార్, 1,50,000 మూడో సార్. రామలింగం చక్రవయ్య ఏంటి చాలా కాలం కనిపించి వ్యాపారం మానేశారా? మానేలే మార్చేసినాం పోతున్నాం బాబు. ఈ మధ్య సిమెంట్ పర్మిట్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం అన్నింటికి ఏం చేయాలంటే 500 సిమెంట్ పట్ల లారీకి ఎత్తేసి విశాఖపట్నం తోలియాలి. సరే ఇప్పుడు చెప్పండి లారీలు సిద్ధంగా ఉంటాను ఇంకా బాబు మన కంపెనీ కదా నువ్వు వెళ్ళిపోయి ఎక్కడికైనా వేసుకొని తగ్గించి చెప్పాలా? ఇదిగో పోతారు బాబు లారీకి దేవుని పేరు పెట్టారు. అదే ఎవరో ఎత్తుకుపోతుంటే తరచుగా పట్టుకున్నాను పరిగెత్తాను అంతే కదా. అవును ఏరా మీకిద్దరికి జాయింట్ గా వచ్చిందా కదా నేను కలగంటున్నప్పుడు వీడు నా పక్కన పడుతున్నాడా వీడు నా పక్కన పడుతున్నప్పుడు నాకు కలుగుతున్నమాట అదే మాట. అదే కదా నేను ఇంకేదో అనుకున్నాను. అవును లక్ష్మి మన సత్యం పెద్దమ్మాయి పేరు జయ కదూ అవునండి. ఎరా లారీ పేరు జయ. జై పేరు లారీ అన్నాను. మళ్ళీ ఇలాంటి వేషాలు వేసా ఉంటే జాగ్రత్త. మీరు చూసుకోవాల్సింది మన వ్యాపారం రా, పిల్లలు అంటే తిరగడం కాదు. తెలిసిందా? తెలుస్తుందని చెప్పాడు వీడు. ఎవరు తెలిసింది? మనకు అర్థమైంది కదా లక్ష్మి ఏరా నిద్రలో కళ్ళు వస్తే పై కేకలేమని ఎవరు చెప్పారా బుద్ధి లేకూడదు ఇంకెప్పుడు కేకలే వేను. సరే నాకే, ఆ తర్వాత మీరే బాధపడతారు. ఇక్కడ ఇక్కడ అన్ని జోకులు అనుకుంటున్నావా? అమ్మకు దాని విషయాలు చెప్పేస్తావా? ఇవి ఎప్పటికైనా బయటపడతాయిరా కొద్ది కొద్దిగా చెబుతున్నాను నమ్ముతున్నావా? ఏమిట్రా ఇటువంటి విషయాలు ఎలా నడుచుకోవాలో మీరు నాకేం చెప్పక్కర్లేదు పేర్ల కాకులారా త్వరగానే ఉంటాయి. జైలు నేను బతకలేదు. విజయ లేకపోతే నేను బతకలేదు. వాళ్ళిద్దరితో మాట్లాడకపోతే క్షీణించిపోతారు కదా. ఏదైనా ఐడియా వేయాలి. ఇక్కడ నిలబడితే రాదు ఐడియా కూర్చున్నారు. చూసేవా లక్ష్మి 1,00,000 రూపాయలు నాకు వచ్చింది సత్యంతో కలిసి మీరు వ్యాపారం చేసినప్పుడు ఎప్పుడైనా లాభం చూసారా? ఇదంతా మన పిల్లల అదృష్టం అండి. ఇదంతా దేవుడు అదృష్టం. ఈ మధ్య పేపర్లో చూసావా చూడండి, మీరు అటో ఇటో ఇంకా నాకు అర్థం కావడం లేదు. నేను అటైనా ఇటైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను నమస్కారం గుర్తుంది గారు. వెనక వచ్చింది మీకోసం షెడ్కి వెళ్ళాను, ఇంట్లో ఉన్నారని తెలిసింది. లక్ష్మి మీరెవరో తెలుసా ఆంధ్రప్రదేశంలో మొట్టమొదటిసారిగా లారీల వ్యాపారం మొదలుపెట్టిన ఘనత వీరికే దక్కింది. వ్యాపారం బాగా జరుగుతుందండి. నేను సత్యం వ్యాపారం చేసిన ముందు వీరి దగ్గరికి వెళ్ళాము.
ఏ వ్యాపారమైనా నీతి నిజాయితీతో జాగ్రత్తగా చేస్తే వృద్ధులకు వస్తుందని చెప్పి సలహా ఇచ్చారు. గుర్తుంది. లక్షలతో పాటు 1,00,000 సుగుణాలు ఉన్నవారు. అవన్నీ జరిగిపోయినాయి కదమ్మా. ప్రస్తుతం నేను భిక్షాధికారి. వెంకట్రావు గారు, నిజం భూషణం గారు, లక్షలు చూడంగానే నా మనసు కోట్ల మీదకు పరిగెత్తింది. ఆ పరుగు పందెంలో జారి కింద పడిపోయాను. ఇప్పుడు నాకు మిగిలిందల్లా పెళ్లి కావలసిన కూతురు, ఎందుకు పనికిరాని 5 ఎకరాల పొలం. ఎంత అనర్థం జరిగింది. జరిగిన దానికి నాకు విచారం లేదమ్మా. జరగవలసిందల్లా అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి పెళ్లి ఒక్కటే. లక్ష్మి, ఒక 40,000 చెప్పు రాసి పట్టురా. వద్దు బాబు, నా కూతురు పెళ్లికి కావాల్సింది 25,000. 5 ఎకరాలు తీసుకుని 25,000 పెంచండి చాలు. అదేం మాట అన్నగారు, రుణం ఎందుకు, అప్పుగా అయినా తీసుకోండి. వద్దమ్మా, తీర్చే దారి లేనప్పుడు అప్పు చేయటం దీనికి. మళ్ళీ నీ కడుపును పుట్టే రుణం తీసుకోవాలి. అంత మాట ఎందుకండి? లక్ష్మి, లీడర్ను పిలిపించి విక్రయ పత్రాలు రాయించి. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. ఉదయం ఉంది.